ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం నుంచి కేంద్రం వరకు కనిపిస్తున్నాడు, వినిపిస్తున్నాడు, ఆయన చేసే పనులన్నింటినీ సాధిస్తున్నాడు. బట్ గతంలో పుష్పశ్రీవాణి గారు ఏం చేశారండి? ఎక్కడ ఉన్నారండి? అసలు చిన్న పనిలో అయినా సరే పుష్పశ్రీవాణి గారికి మనం ఉప ముఖ్యమంత్రి ఇచ్చాము, ఈవిడికి ఈ ప్రయారిటీ ఇవ్వాలి, ఈ సామాజిక వర్గాన్ని ఇలా ముందుకు తీసుకురావాలి. గిరిజన శాఖ మంత్రి కూడా చేశారు. ఏం చేశారండి గిరిజనులకి? గిరిజన శాఖ మంత్రి ఏం చేశారు? గిరిజనులకి ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొచ్చారు. ఎక్కడ కంప్లీట్ అయిందా? దానివల్ల ఎంతమందికి అక్కడ జీవనోపాధి లభించింది? ఎంతమంది అప్పర్ లిఫ్టింగ్కి వెళ్ళిపోయారు? అంటే తెస్తే సరిపోద్దా? తెచ్చిందని కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదా? ప్రతి చోట శిలా ఫలకాలు వేసాడు, ఫలకాలు ఉన్నాయి, వేసిన ప్రాజెక్టులు వేయండి. ప్రతి చోట చేసిన తప్పేంటి అండి జగన్మోహన్ రెడ్డి? వాళ్ళ ఓటమికి కారణం ఇది కూడా ఒకటి. పదవులు అయితే ఇచ్చాడు, కేవలం నీ కులానికి నేను పదవి ఇస్తున్నాను అన్నాడు. పదవి రెడ్డి తీసుకున్నా, ఇంకొక చౌదరి తీసుకున్నా, ఇంకొక ఎస్సీ తీసుకుని, ఇంకొక బీసీ తీసుకున్నా, పదవి తీసుకున్న వాళ్ళు ఏదో అటో ఇటో సంపాదించుకుంటారు తప్ప నువ్వు ఆ సామాజిక వర్గానికి చేసింది ఏంటి? ఫస్ట్ పదవి ఇచ్చిన వాడికి నువ్వు పవర్ ఇస్తే కదా. పవర్ లేని పదవులు ఏం చేసుకోవాలి? పవర్ లేకుండా వాళ్ళ సామాజిక వర్గానికి ఏం చేస్తారు? 100% జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగింది అదే. ఏదన్నా వేరే సామాజిక వర్గానికి చెందినటువంటి రిజర్వేషన్ పరంగా టికెట్ ఇచ్చి గెలిచినటువంటి వ్యక్తులకు కూడా ఇతను బినామీ రెడ్డిలను అక్కడ కాపలా కుక్కల కింద పెట్టాడు. కొంతమందిని, చాలా మందిని గెడ్డివాన్ దగ్గర కుక్కలాగా. ప్రతి చోట ఉందండి ఇదే పంచాయతీ.